నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్ ప్రతి ఒక్కరు వాడుతూనే ఉంటాం కదండి. అయితే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే అతి ఎక్కువ ప్రమాదాలు జరగకుండా మనమైతే సేవ్ చేసిన వాళ్ళమైతే అవుతామండి. ప్రతి ఒక్కరు ఈ టిప్స్ పాటించండి. ఎప్పుడైతే మనకి అన్నం కానివ్వండి లేదన్నా పప్పు కానీ పొంగుతూ ఉంటుంది, ఎక్కువ పొంగిపోతూ ఉంటుంది, అప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా క్లీన్ చేసుకుంటూనే ఉండాలండి. దానికోసము బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా ఎక్కడైతే మనకి కుక్కర్ విజిల్ పెట్టే హోల్ ఉంటుందో దానిపైన పెట్టేసేయండి. అండ్ అలానే నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ రసం కనుక పోసేసాము అనుకోండి దానిపైన, లోపల ఉన్న పార్టికల్స్, ఫుడ్ పార్టికల్స్ ఏమన్నా ఇరుక్కుపోయి ఉన్నా కానివ్వండి లేదంటే పప్పు వేనా కానివ్వండి ఇరుక్కుపోయి ఉన్నా కానివ్వండి పైకి అనేది వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఒక అరగంట పాటు అలా వదిలేసేసేయండి. ఆ తర్వాత మొత్తం నీట్గా క్లీన్ చేసేయండి. అండ్ అలానే లోపల ఉన్నవి ఇంకా నీట్గా క్లీన్ అవ్వాలి లేదు అనుకున్నప్పుడు ఏంటి అని అంటే ఇలాంటి పెద్ద సూది ఉంటుంది కదండి, సూద్తో మాత్రమే మనకు అటువైపు ఇటువైపు ఈజీగా అనేది ఉంటుందండి. లేదంటే చిన్న సూది ఉన్నా కానివ్వండి మనకి దారంతో అయిపోయి హోల్ ఎలా అయితే క్లీన్ చేసుకున్నామే అనుకోండి, లోపల ఉన్న ఫుడ్ పార్టికల్స్ వల్ల కొన్నిసార్లు బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి సింపుల్గా ఈ విధంగా పప్పు కానీ అన్నం కానీ పొంగినప్పుడు ఈ విధంగా ట్రై చేస్తారండి, ప్రమాదం అనేది జరగదు.